అధినేత చినబాబు కంట్లో పడి పదవులు పొందాలని టీడీపీ నేతలు నిత్యం ఆరాటపడుతున్నారు. ఆ పార్టీ అధికార ప్రతినిధులైతే మరో అడుగు ముందుకు వేసి టీవీ డిబేట్లలో అధినేత వద్ద మార్కులు పడాలని శృతి మించి పరిధి దాటి మరీ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు వారితో పాటు పార్టీకి తీరని నష్టం చేకూరుస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల నేషనల్ ఛానల్లో డిబేట్లో జరిగిన వ్యవహారం తెలుగుదేశం పరువు దేశవ్యాప్తంగా మంట కలపడమే కాక పార్టీకి తీరని నష్టం కలిగించిందట. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని విషయంలో వేలు పెట్టి లేనిపోని వివాదాన్ని కొని తెచ్చుకున్నామని పార్టీ నేతలపై చంద్రబాబు ఫైర్ అయ్యారట. అసలింతకీ ఆ టీవీ డిబేట్లో ఏం జరిగింది చూద్దాం. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కేంద్ర విమానయాన శాఖను పర్యవేక్షిస్తున్నారంటూ టీడీపీ అధికార ప్రతినిధి సీడాప్ చైర్మన్ జి దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీశాయి. దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో అంతరాయంపై ప్రస్తుతం తీవ్ర దుమారం రేగుతుంది. ఈ సమస్యపై ప్రముఖ జాతీయ ఛానల్ రిపబ్లిక్ టీవీలో డిబేట్ జరిగింది. ఈ చర్చా కార్యక్రమానికి టీడీపీ తరపున సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి హాజరయ్యారు. ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రయాణికుల భద్రత వంటి అంశాలపై ఈ చర్చ సాగింది. ఈ సందర్భంగా చర్చలో పాల్గొన్న దీపక్ రెడ్డిని ప్రయాణికుల భద్రతపై స్పందించాల్సిందిగా డిబేట్ నిర్వహిస్తున్న ప్రముఖ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామి కోరారు. ఈ విషయంపై స్పందించిన దీపక్ రెడ్డి తమ పార్టీ నేత మంత్రి నారా లోకేష్ సంక్షోభం నివారణకు పనిచేస్తున్నాయంటూ చేసిన కామెంట్స్ కాంట్రవర్సీగా మారాయి. లోకేష్ అత్యవసరంగా వార్ రూమ్ కూడా ఏర్పాటు చేశారని దీపక్ రెడ్డి చెప్పడంతో అభ్యంతరం వ్యక్తం చేసిన ఆర్నబ్ గోస్వామి మంత్రి నారా లోకేష్ కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి కాదు కదా అంటూ ప్రశ్నించడంతో టీడీపీ అధికార ప్రతినిధి కంగు తినాల్సి వచ్చిందనే టాక్ నడుస్తుంది. నారా లోకేష్ ను జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయాలన్న ఉద్దేశమో లేక ఆయన కూడా ఇండిగో సంక్షోభం నివారణకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి పనిచేస్తున్నారని చెప్పాలని అనుకున్నారో ఏమో కానీ దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. లోకేష్ పర్యవేక్షిస్తున్నారని చెప్పిన దీపక్ రెడ్డి ఆర్నబ్ గోస్వామి అభ్యంతరం చెప్పిన తర్వాత కూడా తాను చేసిన పొరపాటును గ్రహించలేదనే విషయాన్ని పార్టీలో కొందరు నాయకులు మాట్లాడుకుంటున్నారట. ఇంగ్లీష్ మీడియాలో డిబేట్లకు హాజరయ్యే టీడీపీ నేతల్లో దీపక్ రెడ్డి ఒకరు. విద్యావంతుడు అయిన ఆయన గతంలో కూడా ఇలా డిబేట్లకు వెళ్లి సమర్థంగా వాదన వినిపించారు. అయితే దీపక్ రెడ్డి ఇండిగో ఇష్యూలో గందరగోళానికి గురయ్యారనే టాక్ పార్టీలో నడుస్తుందట. లోకేష్ మానిటర్ చేస్తున్నారని చెప్పడంతో ఇష్యూ మొత్తం టీడీపీ మెడకు చుట్టుకున్నట్లయిందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది. అసలు నారా లోకేష్ కు ఏం సంబంధం అని ఆయన ఆలోచించలేకపోయారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అప్పటికి లోకేష్ విదేశీ పర్యటనకు వెళ్లారు. అయినా ఎవరి పనులు వారికి ఉంటాయి. రామ్మోహన్ నాయుడు తన శాఖను తను నిర్వహించగల సమర్థుడు. ఎవరూ వేలు పెట్టాల్సిన అవసరం లేదు. అది కన్వే చేయాల్సిన దీపక్ రెడ్డి తడబడ్డారా లేక వేరే ఉద్దేశం ఏమైనా ఉందా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఫలితంగా మొత్తం అదొక్కటే అందరికీ పెద్ద ఆయుధంగా మారిందనే చర్చ నడుస్తుందట. ఆర్నబ్ షోలో ఆయన ఇరుక్కోవడం ద్వారా టీడీపీ ఇబ్బంది పడింది. నిజానికి ఆయన ఇలా ఆడుకోవడానికి ప్రిపేర్ అయి ఉంటారు. ఇండిగో విషయంలో కేంద్రంపై ప్రయాణికుల్లో వ్యతిరేకత వస్తున్న తరుణంలో ఇష్యూను సాల్వ్ చేయలేకపోయారనే విషయాన్ని వ్యక్తం చేసే క్రమంలో డిబేట్లో పాల్గొన్న దీపక్ రెడ్డిని ప్రశ్నలు అడుగున సందర్భంలో దీపక్ రెడ్డి చెప్పిన సమాధానం కాంట్రవర్సీగా మారడంతో టీడీపీ రాజకీయంగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తుందట. జాతీయ మీడియా లేదా లోకల్ మీడియాపై ఆరోపణలు చేయడం లేదా విమర్శలు చేయడం ఎప్పటికైనా మిస్ఫైర్ అవుతుంటాయి. రామ్మోహన్ నాయుడు ఈ సంక్షోభంలో మంచి పనితీరు కనబరిచారనేది విశ్లేషకులు చెప్పే మాట. కానీ టీడీపీ నేతలు చేసిన పని వల్ల ఆయన పనితీరు బాగోలేదన్న భావనను ఆర్నబ్ ద్వారా బయటకు రావడమే వివాదంగా మారిందట. జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామి వేసిన ప్రశ్నలను వైసీపీ సోషల్ మీడియా హైలైట్ చేస్తుంది. రామ్మోహన్ నాయుడును కీలుబొమ్మ చేశారనే విధంగా టీడీపీ కార్నర్ చేసేందుకు ప్రయత్నించింది. టీడీపీ నేతలు ఇప్పటికైనా తమ పరిధి, తమ విధానంపై సమగ్రంగా చర్చించుకుని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తే తప్పులేదు. లేకపోతే మీడియా చేతిలో ఆ నేతతో పాటు ఆ పార్టీ పరువు కూడా రోడ్డున పడుతుందనే విషయాన్ని నేతలు గ్రహించాలనేది విశ్లేషకుల మాట.
అది తెలిసే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఇష్యూపై సీరియస్ అయ్యారట. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం లేని ఇండిగో విమానాల రద్దు అంశంపై రిపబ్లిక్ టీవీ ఛానల్ తో అనవసర వివాదాన్ని తెచ్చుకున్నామని ఆయన అభిప్రాయపడుతున్నారు. వివాదం పెద్దదయ్యే వరకు తన దృష్టికి తేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారంట. అనవసరంగా చిన్న విషయాన్ని పెద్దది చేశారని, ఛానల్ ని బహిష్కరిస్తున్నామని చెప్పడం ద్వారా వివాదాన్ని మరింత పెద్దది చేశారని దీపక్ రెడ్డిని మందలించారట. చర్చల్లో ఇండిగో అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు అది కేంద్ర పరిధిలో అంశమని వారు చూసుకుంటారని చెబితే సరిపోయేదని సీఎం సూచించారట. మరి చూడాలి ఈ వివాదంలో మున్ముందు ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో.